కృపావార్త అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞానమును నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మనుషులనందరినీ దేవుడు అనునిత్యం సంతోషింపజేస్తున్నాడు. తన ప్రకృతిని ఎంతో అందమైనదిగా, మనకు కావలసినట్టుగా, మనము సంతోషించదగినదిగా తయారు చేశాడు. దేవుని యొక్క సృష్టి కార్యక్రమాన్ని గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే మన ఊహలకు అందనిదిగా కనిపిస్తుంది. విస్తారమైనటువంటి పనిపాట్లు కలిగినటువంటి మనుషులు అప్పుడప్పుడు కాస్త విరామం తీసుకుంటూ, వారి ఉద్యోగాల నుండి కాస్త విరామం తీసుకుంటూ, చదువుల నుండి కాస్త విరామం తీసుకుంటూ, వ్యాపారాల నుండి కాస్త విరామం తీసుకుంటూ, ప్రకృతిని చూచి ఆహ్లాదంగా కొద్ది సమయమైనా గడపడానికి ఆయా ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. టూరిస్టులుగా ఆయా ప్రాంతాలకు అప్పుడప్పుడు మనుషులు వెళుతూ ఉంటారు. దేనికని? దేవుడు సృష్టించినటువంటి ప్రకృతి అందాలను చూడటానికి, కేవలం చూడటానికి. ఎంతసేపు చూస్తారు అంటే కొన్ని నిమిషముల పాటు చూస్తారంతే. కొన్ని నిమిషముల పాటు చూచేటువంటి ఆ సందర్భం కోసం ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తారు. ముందుగా ఎంతో ప్లానింగ్ ఉంటుంది. అక్కడ వారు బస చేస్తారు. కేవలం ఒక జలపాతాన్ని చూడడానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఏమైనా రోజుల తరబడి ఉంటారంటే ఎవరైనా? ఒక జలపాతాన్ని చూడడానికి వెళ్ళినటువంటి వారు రోజుల తరబడి అక్కడే ఉండి, ఆహా ఎంత చక్కగా ఉంది జలపాతం అనుకుంటూ అక్కడే ఎక్కువ రోజులు గడుపుతారండి? లేదు. అలాగని ఆ దృశ్యం బాగోలేదా అంటే చాలా బాగుంది. కానీ కొన్ని నిమిషముల పాటు, మహా అయితే కొన్ని గంటల పాటు అక్కడ వారు ఉంటారు, తిరిగి వచ్చేస్తారు. ఎందరో ప్రయాణికులు, ఎందరో టూరిస్టులు, ఎందరో యాత్రికులు ఆయా ప్రదేశాలకు వెళతారు. కొన్ని నిమిషముల పాటు అక్కడ తమ యొక్క సమయాన్ని గడుపుతారు. ఆనందంగా, సంతోషంగా, ఆహ్లాదంగా ఆ ప్రకృతిని చూచి తిరిగి తమ యొక్క గమ్యస్థానాలకు వెళ్ళిపోతారు. తమ యొక్క పనిపాట్లలో మరలా వారు వెళ్ళిపోతారు. అంతే తప్ప ఈ ప్రదేశం బాగుంది అని, ఈ జలపాతం బాగుందని, లేకపోతే ఈ కట్టడం బాగుందని, లేకపోతే ఈ గుహలు బాగున్నాయని, ఈ అడవి బాగుందని అక్కడే వారు ఉండిపోయేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా? లేదు. కేవలం కొద్ది సమయాన్ని సంతోషంగా గడపడానికి ఆ చక్కటి ప్రకృతి మధ్య, ఆ పచ్చదనం మధ్య వారు ఆ సమయాన్ని గడపడానికి ఎంతో ఖర్చు చేస్తారు. ముందుగా ఎంతో ప్రణాళిక కూడా ఉంటుంది. ఇక్కడ మీకు నేను తెలియజేయాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క ప్రకృతి, దేవుని యొక్క సృష్టి అంత గొప్పది. కొద్ది నిమిషముల పాటు మేము ఆ ప్రకృతిని చూడగలిగితే చాలు అనుకునేటంత గొప్పది. దేవుని యొక్క సృష్టిని కొద్ది నిమిషముల పాటు చూస్తేనే మనిషి అంతగా సంతోషిస్తున్నాడంటే దేవుని సృష్టి ఎంత గొప్పగా తయారు చేయబడిందో ఒక్కసారి మీరు ఆలోచించాలి. అలాగని దేవుని యొక్క సృష్టిని అంతటినీ మనిషి చూడగలిగాడా అంటే లేదండి. ఈ భూమి మొత్తం మీద, భూగోళం అంతటిలో దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సృష్టిని మనిషి చూడగలిగాడా అంటే లేదండి. చాలా ఉన్నాయి ఇంకా మనిషి తెలుసుకోవలసినవి, చూడవలసినవి, గ్రహించవలసినవి చాలా ఉన్నాయి. ఇంకా కొద్ది వాటిని చూచినప్పుడే మనిషి ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు, సంతోషపడుతూ ఉంటాడు. అదే దేవుని యొక్క శక్తి. అంత గొప్పగా దేవుడు ఈ సృష్టిని కలిగించాడండి. అంత గొప్పగా దేవుడు ఈ సృష్టిని కలిగించాడు. ముఖ్యంగా ఇండియా దేశంలో కేరళ ప్రాంతానికి
మనుషులు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. టూరిస్టులు ఎక్కువగా కూడా కేరళ ప్రాంతానికి, అలాగే తమిళనాడులో ఉన్నటువంటి ఊటీ ప్రాంతానికి మనుషులు ప్రయాణమై వెళుతూ ఉంటారు సౌత్ ఇండియాలో. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి పచ్చని ప్రకృతి, అక్కడ ఉన్నటువంటి పచ్చని ప్రకృతి, కొండలు, లోయలు, కాలుష్యము లేనటువంటి వాతావరణం, దానిని కోరుకుంటూ మనుషులు అక్కడికి పరుగులు తీస్తూ ఉంటారు. వీటన్నిటిని మనం గమనిస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి సృష్టి ద్వారా మనుషులను రంజింపజేస్తున్నాడు, ఆనందింపజేస్తున్నాడు, సంతోషపెడుతున్నాడు అని మనకు అర్థమవుతుంది. కేవలం ఆయా ప్రాంతాలు మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా మనము సంతోషంగా జీవించగలుగుతున్నామంటే దేవుని యొక్క చల్లని చూపే కదా. ఆయన మనకు తిండిని దయచేస్తున్నాడు, ఆయన మనకు ఆయుష్నిచ్చాడు, ఆయన ఈ భూమి మీద మనం బ్రతకడానికి అనుకూలతను ఏర్పరిచాడు, మనలను సంతోషింపజేస్తున్నాడు. మర్చిపోకండి, దేవుడు మనలను సంతోషింపజేస్తున్నాడు, దేవుడు మనలను ఆనందింపజేస్తున్నాడు. మన సంతోషానికి, ఆనందానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అనగానే దేవుడు. మర్చిపోవద్దు. ప్రయాణాలు చేస్తూ టూరిస్టులుగా వెళుతున్నటువంటి వారికి ఈ విషయం తెలుసో లేదో, వారి యొక్క సంతోషానికి, ఆనందానికి ప్రధానమైన కారణం ఎవరు? దేవుడు. ఒక కేరళ ప్రాంతానికి వెళ్ళినా, ఒక తమిళనాడుకి వెళ్ళినా, ఒక ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినా, ఒక తెలంగాణకి వెళ్ళినా, ఒక కర్ణాటకకు వెళ్ళినా, ఒక మహారాష్ట్రకు వెళ్ళినా, లేక ఈస్ట్ ఇండియాకి వెళ్ళినా, లేకపోతే నార్త్ ఇండియాకి వెళ్ళినా, లేకపోతే మిగిలినటువంటి దేశాలకు వెళ్ళినా, ఒక యూరప్ వెళ్ళినా, ఒక ఆఫ్రికా వెళ్ళినా, ఒక ఆస్ట్రేలియా వెళ్ళినా, ఒక చైనా వెళ్ళినా, ఒక జపాన్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రకృతి అందాలను సృష్టించినది దేవుడు. అక్కడికి వెళ్ళి నీవు సంతోషిస్తున్నావు, ఆనందిస్తున్నావు, కొన్ని నిమిషములు చాలు, నేను అక్కడ కొద్ది నిమిషముల పాటు గడిపితే చాలు, ఆ ఆనందం నాకు చాలు అని నువ్వు అనుకుంటున్నావంటే ఆ ఆనందాన్ని నీకు ఇచ్చేది దేవుడు. అలాగే నీ జీవితకాలం అంతా నిన్ను సంతోషింపజేస్తున్నది దేవుడు. నీ ఆనందానికి ప్రధానమైన కారణం దేవుడు. ఇప్పుడు దేవుని ప్రశ్న ఏంటంటే, ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి విషయం, మనము గ్రహించినటువంటి విషయం. ఇప్పుడు దేవుడు మనలను ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మరి మీరు నన్ను సంతోషపెడుతున్నారా? మీరు నన్ను ఆనందింపజేస్తున్నారా అని దేవుడు అడుగుతున్నాడు. మనుషులనందరినీ సంతోషపెట్టడానికి దేవుడు సృష్టిని గొప్పగా తయారు చేశాడు, మనిషికి గొప్ప జీవితాన్ని ఇచ్చాడు, బ్రతుకును కాపాడుతున్నాడు, మనిషి ఆనందాన్ని దేవుడు కోరుకున్నాడు. మనిషిని దేవుడు ఆనంద పెడితే, మనిషిని దేవుడు సంతోష పెడితే, మరి దేవుణ్ణి మనిషి సంతోష పెట్టగలుగుతున్నాడా లేక బాధ పెడుతున్నాడా? మనిషి దేవుణ్ణి సంతోష పెడుతున్నాడా, బాధ పెడుతున్నాడా? బాధ పెడుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథంలో దేవుడు ఈ విషయమై ప్రవక్త చేత పలికించినటువంటి మాటలను ఒక్కసారి మీరు చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వాక్యం నుండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వాక్యం నుండి. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేతని అంటే వారు సంతోషపడేటట్టుగా, ఆనందించేటట్టుగా వారిని నేను చేశాను. వారి కొరకు అద్భుతమైనటువంటి సృష్టిని నేను కలిగించాను అంటున్నాడు దేవుడు. అయితే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నన్ను సంతోషపెట్టేవారుగా వారు కనిపించడం లేదు, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఇంకా చూడండి, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అన్నాడు. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఇంకా క్రింది మాటలు చూడండి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. దేవుణ్ణి బాధ పెడుతున్నారు,
దేవుణ్ణి తెలుసుకోలేకున్నారు, దేవుని కొరకు బ్రతకకున్నారు అని ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. నాడు ఇశ్రాయేలీయులు అంతే, నేడు సర్వలోకము అంతే. దేవుడైతే మనుషులను గొప్పవారిగా చూస్తున్నాడు, వారిని పెంచి గొప్పవారినిగా చేశాడు, వారికి కావలసిన వాటిని అన్నింటినీ ఇచ్చాడు, వారి సంతోషాన్ని దేవుడు కోరుకున్నాడు. కానీ దేవుని కళ్ళలో ఆనందాన్ని, దేవుని యొక్క సంతోషాన్ని మనుషులు కోరుకోవటం లేదు. పాపిష్టి జనముగా బ్రతుకుతున్నారు, దుష్టులుగానే జీవిస్తున్నారు, దేవునికి బాధనే చివరికి మిగులుస్తున్నారు. దేవునికి ఆనందాన్ని ఇవ్వగలుగుతున్నారా? లేదు. దేవుని పట్ల వీరి యొక్క ప్రవర్తన ఏమాత్రం బాగలేదు, దేవుణ్ణి బాధ పెడుతున్నారు. అందుచేతనే దేవుని యొక్క కోపము వారి మీద రగులుకుంటుంది. వారికి చివరకు ప్రాప్తించేది శిక్షే, శ్రమే అని దేవుడు వ్రాయించాడు. ప్రియులారా, ఈ సందర్భాన్ని చక్కగా మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు ఎంతో గొప్పగా ప్రకృతిని కలిగించి ఈ సృష్టిని తయారు చేసి మనలను సంతోష పెడుతున్నప్పుడు, అనునిత్యము మనం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు, మరి మనము కూడా దేవుణ్ణి సంతోష పెట్టవలసిన వారముగా ఉన్నాం, దేవుణ్ణి ఆనందింపజేయవలసిన వారముగా ఉన్నాం. మరి ఎలా సంతోష పెట్టాలి, ఎలా ఆనందింపచేయాలి? దేవుని మాటల ప్రకారము మనం నడుచుకుంటే మనం దేవుణ్ణి సంతోషపెట్టినట్టే. దేవుని వాక్యమును అనుసరించి మనం జీవిస్తే దేవుణ్ణి ఆనందింపచేసినట్టే. అలా భూమి మీద దేవుడిచ్చినటువంటి శరీరంలో, దేవుడిచ్చినటువంటి కాలములో చక్కగా దేవుని వాక్యానుసారముగా పవిత్రునిగా జీవించినటువంటి మహాశక్తి యేసుక్రీస్తు ప్రభు. ప్రభు అయిన యేసుక్రీస్తు తాను భూమి మీద నివసించినటువంటి కాలమంతా కూడా దేవుణ్ణి సంతోషపెట్టడానికే ఆయన జీవించారు. అంటే వాక్యమును బట్టి ఆయన జీవించారు, వాక్యమును నెరవేర్చుచు ఆయన జీవించారు. కనుక ఆయనను గూర్చి పరమందున్న తండ్రి ఏమంటున్నారో తెలుసా? ఇదిగో ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటున్నారు. మనుషులలో అప్పటి వరకు ఎవరిని గూర్చి కూడా దేవుడు ఆ మాట అంత గొప్పగా, ఉన్నతంగా, పరిపూర్ణంగా చెప్పాలనుకోలేదండి. కానీ యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద దేవుని వాక్యమును నెరవేర్చుచు కనిపిస్తున్నప్పుడు ఆయనను గూర్చి ఈ మాట దేవుడు చెప్పాలనుకున్నాడు, చెప్పాడు. ఏ మాట? ఇదిగో ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మనుషులను అందరినీ భూమి మీదకు పంపించాను, వారు ఆనందపడాలని నేను కోరుకున్నాను, కానీ ఏ ఒక్కరూ కూడా నేను ఆనందపడేలా జీవించలేకపోతున్నారు. ఇదిగో ఈయనైతే ప్రతి సందర్భంలో కూడా నన్ను ఆనందింపజేస్తున్నాడు అని కన్నతండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును గురించి మాట్లాడారు. చూడండి ఆ సందర్భాన్ని ఇప్పుడు మీరు చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం నుండి మీరు చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం నుండి. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఆకాశము తెరువబడింది. దేవుని ఆత్మ పావుర ఆకారముతో యేసుక్రీస్తు ప్రభువు మీదకి దిగి వచ్చాను. అప్పుడు ఆకాశము నుండి వచ్చినటువంటి శబ్దం ఏంటి? ఆకాశము నుండి వచ్చినటువంటి శబ్దం ఏంటి? ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనే నా ప్రియకుమారుడు. అంటే ఇంతకు మునుపు చాలామంది వ్యక్తులు భూమి మీదకి వచ్చారు. ఇదిగో ఈయనతో పాటుగా చాలామంది నివసిస్తున్నారు ఆ తరంలో, ఆ కాలంలో. కానీ ఎవరిని గూర్చి కూడా దేవుడి మాట చెప్పలేదు. ఈయనే, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎందుకు ఈయన నాకు ప్రియకుమారుడయ్యాడు? మిగిలిన వారందరూ దుష్టులైన పిల్లలైపోయారు, చెరుపు చేయు పిల్లలైపోయారు. కానీ ఈయనే నా ప్రియకుమారుడు ఎందుకు అనగానే ఈయన వాక్యమును నెరవేర్చుచున్నాడు, ఈయన యందు నాకు ఆనందమున్నది. మిగిలిన వారందరూ నేను వారికి ఆనందమునివ్వగా అనుభవిస్తున్నారు, కానీ నా ఆనందాన్ని ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. కానీ యేసుక్రీస్తు అయితే నా ఆనందాన్ని వెతుకుతున్నాడు అని కన్న తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం పొందవలసినటువంటి అవసరత ఏమైనా ఉందా? ఆయన పాపము చేసి
మరొకరి నామములో బాప్తిస్మము పొందటానికి ఆయనకి ఏమైనా అగత్యం ఉందా? కానీ నీతి యావత్తు ఈ విధముగా జరిగించటానికి ఆయన తన్ను తాను తగ్గించుకున్నవాడై, ఇదిగో నన్ను ఒక పోలికగా తీసుకొని నా మార్గములో నడుచుకోవటానికి సిద్ధపడుతున్నటువంటి వారందరూ కూడా ఈ విధంగానే బాప్తిస్మము నొంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలనేటువంటి ఉద్దేశంతో ఒక పోలికగా ఆయన కనిపిస్తున్నాడంటే ఎంత గొప్పవాడంటే. కనుక ఆ సందర్భాన్ని చూస్తున్నప్పుడు పరమ తండ్రి చాలా ఆనందపడ్డాడు. తనతో పాటు అనేక మందిని రక్షించటానికి ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు నీతిని అనుసరించి నడుచుకుంటున్నారు. మనము ఎంత దేవుని కొరకు బ్రతుకుతున్నా ఎల్లప్పుడూ దేవుని దగ్గర ఒదిగి ఉండాలనేటువంటి భావాన్ని నేర్పిస్తున్నారు. మనలో కొంతమంది కాస్త నీతిగా బ్రతికేసరికి ఇక తమకంటే గొప్పవారు నీతిమంతులు ఎవరూ లేరేమో అనుకుంటారు. అలా ఉండకుండా అనేక విషయములలో తప్పిపోవుచున్నాము తండ్రి అని చెప్పి దేవునికి ఎల్లప్పుడూ వినయముతో, విధేయతతో, భయభక్తులు కలిగిన మనస్సుతో ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా జీవిస్తేనే అంగీకరింపబడతారు. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు మనకు నేర్పిస్తున్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితమును ఆయన చూస్తున్నప్పుడు, భూమి మీద ఆయన జీవిత కాలాన్ని చూస్తున్నప్పుడు, ఇప్పటి వరకు మనుషులందరికీ నేను ఎంతో ఆనందాన్ని ఇచ్చాను, కానీ ఏ ఒక్కరూ కూడా నా ఆనందాన్ని గురించి పట్టించుకోలేదు. ఇదిగో ప్రభువైన యేసు మాత్రం నా ఆనందాన్ని వెతుకుతున్నాడు, వాక్యానుసారంగా జీవిస్తున్నాడు. ఇదిగో ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు పలికినట్టుగా మనకు కనిపిస్తుంది. కేవలం ఈ సందర్భంలో మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద శరీరధారిగా ఉన్న కాలమంతా కూడా దేవుడు ఈ మాటలనే అనుక్షణం చెప్పాలనుకుంటున్నాడు. కేవలం ఈ సందర్భం ఒక్కదానిలో మాత్రమే కాదు. అందుచేతనే తరువాత మరలా మనం వాక్య భాగంలో చూడగలిగితే యేసు ప్రభువు కొండ మీద రూపాంతరము పొందినప్పుడు కూడా దేవుడు ఈ మాటలనే చెప్పాడండి. మార్పు లేదు ఆయన జీవితంలో, దేవుని మాటలో కూడా మార్పు లేదు. మనం ఒకప్పుడు నీతిగా బ్రతికి మరలా అనీతిమంతులం అయిపోతే దేవుడు మనలను శిక్షిస్తాడు. కానీ మన నీతిని ఎల్లప్పుడూ దేవుని ఎదుట ఒకే విధంగా ఎల్లప్పుడూ మనము చూపగలిగితే దేవుడు కూడా ఎల్లప్పుడూ మనలను ఒకే విధంగా కృపతో, కరుణతో దీవిస్తాడు. ఆయన రూపాంతరము పొందినప్పుడు కూడా ఆ సందర్భాన్ని మనం గమనిద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వాక్యాన్ని మీరు చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వాక్యం. అతడు ఇంకనూ మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులందరూ కూడా వినుచుండగా ఇదిగో ఈయన యందే నేను ఆనందించుచున్నాను, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందే నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి, ఈయన బ్రతికినట్టుగా బ్రతకండి, ఈయన మార్గములో వెళ్ళండి అని మేఘములో నుండి వచ్చిన శబ్దాన్ని ఒక్కసారి గమనించండి. ప్రియులారా, దేవుడు మనుషులందరికీ సంతోషాన్ని ఇచ్చాడు, కానీ దేవుని ఆనందాన్ని, సంతోషాన్ని వెదకే మనుషులు ఎక్కడున్నారండి? యేసుక్రీస్తు ప్రభువు మనకు పూర్తిగా దేవుని ఆనందమును మాత్రమే వెదకుచున్నట్టుగా కనిపిస్తోంది. కనుక ప్రభువును గూర్చి ఆయన శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నటువంటి దినములలో మాట్లాడాలి అంటే తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్నటువంటి మాటలేంటి? ప్రభువును గురించి మాట్లాడాలంటే ఆయన యొద్ద ఉన్నటువంటి మాటలేంటి? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి. మీరు కూడా మారాలి, మిమ్మును బట్టి కూడా నేను సంతోషించాలి అంటే ఈయన మాట వినండి అని తండ్రి అయిన దేవుడు పలుకుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కనుక ఈ సందర్భాన్ని చక్కగా మీరు గ్రహించాలి. ఎప్పుడూ దేవుడు నన్ను సంతోషపెడుతున్నాడు. నా ఆపదలో, నా కష్టంలో, నా ఇబ్బందిలో దేవుడు నన్ను ఆదుకుంటున్నాడు. నన్ను సంతోషంగా ఉంచాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మరి దేవుణ్ణి సంతోషపెట్టడానికి నేను ఏం చేయగలుగుతున్నాను? దేవుణ్ణి ఆనందింపచేయటానికి నేను కష్టపడుతున్నానా? వాక్యానుసారంగా జీవిస్తున్నానా? ఇదిగో ప్రభువు మార్గంలో నేను కొనసాగుతున్నానా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మీకు అర్థమవుతుంది. అందుచేతనే పేతురు గారు పత్రికను రాస్తూ మరలా ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. యేసుక్రీస్తునందు దేవుడు ఆనందించాడు.
మేము ఆ విషయాన్ని స్వయంగా విన్నాము, కన్నులారా ఆయన మహాత్మ్యమును చూచాము. అంతకంటే స్థిరమైన దేవుని వాక్యం మనకున్నది కనుక ఆయనను పోలి నడుచుకోవాలని పేతురు గారు పలుకుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం నుండి మీరు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యం నుండి, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని. ఇవేవో కథలు అనుకోకండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి కథలు అనుకోకండి, చమత్కారంతో కూడినటువంటి కల్పించినటువంటి కథలు అనుకోకండి. ఇవన్నీ కూడా సాక్ష్యాలు, మనుష్యుల సాక్ష్యాలు, దేవుడు భూమి మీద జరిగించినటువంటి యథార్థమైనటువంటి చారిత్రక సంగతులు. మేము ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువును పరిచయం చేశామని పేతురు గారు అంటున్నారు. శిష్యులలో ఒకడైనటువంటి పేతురు గారు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించామంటున్నారు? ఎలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచిన వారమై తెలిపితిమి. రూపాంతరం పొందినప్పుడు మేము కన్నులార చూచాం ఆయన మహాత్మ్యమును, ఆయన గొప్పతనాన్ని. ఏం జరిగింది అక్కడ చూడండి, మరలా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు పేతురు గారు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా. ఎప్పుడైతే దేవుడు మనలను బట్టి సంతోషిస్తాడో దేవుడు మనలను మహిమపరుస్తాడు, దేవుడు మనలను ఘనపరుస్తాడు. నా కుమారుడు, నా ప్రియ కుమారుడు నా కొరకు బ్రతుకుతున్నాడు, నా ఆనందాన్ని పట్టించుకుంటున్నాడు అని చెప్పి మనలను బట్టి దేవుడు సంతోషించాడు అంటే మనం మహింపపరచబడినట్టే, మనము ఘనపరచబడినట్టే, దేవుని చేత మనం మహింపరచబడినట్టే. మనుషుల చేత కాదు, మనుషులు కొనియాడడం కాదు, దేవుడు మనలను మహిమపరిచినట్టే. అంత గొప్పదైనటువంటి విధానంలో యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద దేవుని సంతోషాన్ని వెదికారు. ఆయన ఆ విధంగా ఘనత మహిమ పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. ఈ విధంగా జరిగిన యథార్థమైనటువంటి సంఘటనలనే మేము మీకు బోధించుచున్నాము. యేసుక్రీస్తు ప్రభువును గొప్పగా చారిత్రక అంశములను బట్టి మీకు ప్రకటించుచున్నాము, మేము సాక్షులుగా ఉండి ప్రకటించుచున్నాము అని పేతురు గారు అంటున్నారు. ఆ తర్వాత మరి పేతురు గారు చూచారు. ఇప్పుడు పేతురు గారి వలె ఇంత గొప్పగా తాము చూచి సాక్ష్యం ఇస్తున్నటువంటి మనుషులు మన మధ్య లేరు కదా అని మీరు అనుకోవచ్చు. వారు రాసిన సంగతులు సాక్ష్యార్థంగా ఉన్నాయి, దేవుని వాక్యం సాక్ష్యార్థంగా ఉంది. అందుచేతనే వ్రాయబడిన మాటలను చూడండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఇంతకంటే స్థిరమైంది అంటున్నారు దేవుని వాక్యం. ఏమండి, మనుషుల మాటలైతే మారిపోతాయి. ఒకప్పుడు ఒక విధంగా చెప్పినటువంటి వారు తర్వాత మరలా మార్చి చెప్పచ్చు. కానీ దేవుని వాక్యం మారుతుందా? ప్రవచన వాక్యం మారుతుందా? వ్రాయబడింది అంటే స్థిరం అది. అందుచేతనే పేతురు గారు ఏమంటున్నారు? మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. కనుక వాక్యమును అనుసరించండి, వాక్యము మీద దృష్టి పెట్టండి. దేవుని వాక్యము చాలా గొప్పది. ఈరోజు అనేక మంది సంఘాలలో కూడా మనుషులు చెప్పేటువంటి సాక్ష్యాలకు విలువనిస్తారు. కాకమ్మ కథలు, పిట్ట కథలు, వీటికి ఎక్కువగా అవకాశాలు ఇస్తూ ఉంటారు, వీటికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అనేసరికి పట్టించుకోరు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సంగతులు అనేసరికి పట్టించుకోరు, అంతగా విలువనివ్వరు చాలామంది. వాటికి విలువనిస్తున్నారా? మనుషులు చెప్పే గాలి కబుర్లకు మీరు విలువనిస్తున్నారా? జోకులకి, తర్వాత కథలకి, వాటికి విలువనిస్తున్నారా? స్థిరమైన ప్రవచన వాక్యము మిమ్మల్ని రక్షించేది, మీకు మేలు. ఆ వాక్యమును మీరు అనుసరిస్తే మీకు మేలు. అంతే తప్ప మనుషుల యొక్క చమత్కారంతో కల్పింపబడినటువంటి మాటలను మీరు ఆదరించకండి. దేవుని వాక్యమును అనుసరించండి.
స్థిరమైన ప్రవచన వాక్యమును మీరు అనుసరించగలిగితే, ఆధారముగా చేసుకొనగలిగితే అది మీకు మేలు, అంటే నిత్య జీవమును అనుగ్రహిస్తుంది. కనుక ప్రియులారా, ఈరోజు మన ముందున్నటువంటి లక్ష్యం ఒక్కటే, దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుణ్ణి ఆనందింపచేయాలి. అనుక్షణం మన ఆనందాన్ని కోరుకున్నటువంటి కన్నతండ్రి అయిన దేవుడు తన వాక్యమును మనకు అనుగ్రహించాడు. ఆ వాక్యమును అనుసరించి దేవుణ్ణి ఆనందింపజేసే వారముగా మనం ఉండాలి. సామెతల గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక చక్కని వాక్య భాగాన్ని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వాక్యాన్ని మీరు చూడండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వాక్యం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. మూర్ఖ చిత్తులు అంటే అర్థం ఏంటి? మా సంతోషం మాది, మా ఆనందం మాది, దేవుడు మాకు ఆనందాన్ని ఇచ్చాడు కదా, సరిపెట్టుకుంటాం, దేవునితో మాకు సంబంధం లేదు అనేటువంటి వారు మూర్ఖ చిత్తులు. అంటే మూర్ఖత్వాన్ని తమ యొక్క ప్రవర్తనగా మార్చుకున్నవారు అన్నమాట. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, వారు దుర్మార్గులైన పిల్లలు అంటున్నాడు దేవుడు. వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చాను, సంతోషాన్ని ఇచ్చాను, నా ఆనందాన్ని ఏనాడు వారు పట్టించుకోలేదు. వాక్యం అంటే వారికి తెలియదు, నా వాక్యం అంటే వారికి తెలియదు అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అని దేవుడు అంటున్నాడు. వారందరూ కూడా యెహోవాకు హేయులు. మరి ఎవరు ఇష్టులైనకి? ఎవరు ఇష్టులైనకి చూడండి, యథార్థముగా ప్రవర్తించేవారు. యథార్థముగా ప్రవర్తించడం అంటే వాక్యానుసారంగా ప్రవర్తించడం అని అర్థం. కొంతమంది ఇక్కడ కూడా మరలా పొరపాటు పడుతూ ఉంటారు. వారికంటూ ఒక రాజ్యాంగాన్ని రాసేసుకుని ఇలా ప్రవర్తిస్తే యథార్థంగా ప్రవర్తించడం అని మరలా దేవునికి పాఠాలు చెబుతారు. నా దగ్గర విస్తారమైనటువంటి ఆస్తి ఉన్నప్పుడు 10 రూపాయలు దానం చేసేస్తే నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నట్టు అని అనుకుంటున్నారా? ఒకరికి ఒక పూట భోజనం పెట్టేసి చేతులు దులిపేసుకుంటే యథార్థంగా ప్రవర్తించినట్టు అని అనుకుంటున్నారా? దేవుని వాక్యానుసారముగా మీరు బ్రతికితేనే మీరు యథార్థముగా ప్రవర్తించినట్టు. ఇది అసలైన నిర్వచనం. అప్పుడు మీ నీతి బయటపడుతుంది. అంతే తప్ప మీ ఇష్టానుసారంగా దోపిడీ, దొంగతనం, నరహత్య, వ్యభిచారం ఇవన్నీ చేసుకుంటూ ఒక 10 రూపాయలు దానం చేసేసి, ఒక పూట భోజనం పెట్టేసి, ఒకసారి బట్టలు ఇచ్చేసి వస్త్రదానం అని చెప్పి మీరు ఈ విధంగా చేతులు దులుపుకొని మీ అన్యాయము, మీ అక్రమము, మీ పాపములోనే మీరుంటే దేవునికి మీరు ఇష్టలు కారు. దేవుని వాక్యమును మీ జీవితకాలమంతా నెరవేర్చుచున్నవారుగా ఉన్నప్పుడు, పాపములకు యేసుక్రీస్తు ప్రభువు నామములో పరిహారమునొందిన వారై, బాప్తిస్మము ద్వారా దేవుని రాజ్యంలో చేర్చబడిన వారై, సత్కార్యములను మీ జీవితకాలమంతా జరిగించుచు దేవుని వాక్యమును అనుసరించి మీరు జీవిస్తున్నప్పుడు మీరు దేవునికి ఇష్టలవుతారు. కనుక వ్రాయబడిన మాటలు చూడండి, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకిష్టులు. అందుచేతనే ఆయన తెలియజేశాడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఎందుకు నాకు ఇష్టుడు అంటే ఈయన నన్ను ఆనందింపజేస్తున్నాడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మనుషులలో ఎక్కడ ఎవరి యందు కూడా నేను ఆనందించలేకపోతున్నాను. వారి యందు నేను విచారిస్తున్నాను, బాధపడుతున్నాను, శ్రమ వారి కొరకు ఎదురు చూస్తుంది. కానీ యేసుక్రీస్తునందైతే నేను ఆనందిస్తున్నాను అని మహాదివ్య మహిమ నుండి దేవుని శబ్దం భూమి మీదకు వచ్చింది. కనుక స్థిరమైన ప్రవచన వాక్యము మనలను హెచ్చరిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు దేవుని వాక్యానుసారముగా యథార్థముగా ప్రవర్తించండి, అప్పుడు మీరు ఆయనకు ఇష్టులవుతారు. సర్వ ప్రకృతిని మీ కొరకు చక్కగా తయారు చేసి మీ ఆనందాన్ని, మీ సంతోషాన్ని కోరుకున్న దేవుడు మీ యందు ఆయన కూడా ఆనందించాలని కోరుకుంటున్నాడు. ఈ విషయాన్ని మీరు గ్రహించి ఇక మీదట దేవుని ఆనందాన్ని పట్టించుకున్నవారై దేవుని కొరకు బ్రతుకుతూ, మారు మనసు నొంది పశ్చాత్తాపపడి పరివర్తన నొంది యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన వారై వాక్యానుసారముగా నడుచుకుంటూ ఆయనను సంతోషింపజేస్తారని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మా కన్న తండ్రి, మిమ్మల్ని ఆనందింప చేయడం అంటే అది మనిషి యొక్క బ్రతుకు పరమార్థమును తెలుసుకున్నట్టే. మనిషి తన జీవితకాలం అంతటిలో నైనా మిమ్మల్ని సంతోషపెట్టగలిగితే అతడు తన బ్రతుకును సజావుగా కొనసాగించుకున్నట్టే. వాక్యానుసారమైన ప్రవర్తనను మీరు కోరుకుంటున్నారు. అట్టి ప్రవర్తన కలిగిన వారి పట్ల మీరు ఎంతో సంతోషిస్తున్నారు. అట్టి వారంటే మీకు ఇష్టలు. నాయనా, మా జీవితకాలం అంతయు మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వలె ఆయన యందు మీరు ఆనందించినట్టుగా మా యందును మీరు సంతోషించగలుగు నిమిత్తము, ప్రభువు మార్గములో మా బ్రతుకులను కొనసాగింపజేసుకునే నిమిత్తము మమ్మను దీవించండి తండ్రి.
మీరు కోరుకొనిన సత్కార్యములను పూర్తి చేసుకొనగలుగు నిమిత్తము మాకు సెలవివ్వండి నాయన. అనుకూలతను ఏర్పరచండి తండ్రి. నాయన, మీ చిత్తమునకు ఒప్పుకొంటూ లోబడుతూ ఇదిగో తండ్రి మీ మాటలను ప్రకటించినప్పుడు వారి యొక్క పూర్ణ హృదయమును మీ వైపు తిప్పుకున్నటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపా కనికరములను తోడుగా ఉంచి మిమ్మల్ని సంతోషపెట్టుటలో వారికి సహాయమును అనుగ్రహించి కాపాడమని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.